చున్నీరా. ఎక్స్క్యూజ్ మీ, ఒక కప్ కాఫీ తాగుదామా? ఎందుకంటే ఏదైనా మంచి పని చేసే ముందు కాఫీ తాగాలని మా అమ్మ చెప్పింది. నాకు కాఫీ అలవాట్లేదండి. దాందే ఉంది, బీరేద్దాం. పని అవుదని తెలిసినప్పుడు బీర్ తాగితే కనీసం కిక్ వస్తుందని మా బామ్మ చెప్పింది. లైటా స్ట్రాంగా? అయ్యో బాబోయ్, ఏమండి మీరు ఏదైనా రేడియోలో ఆర్జేనా? వాయిస్ సూపర్ గా ఉందండి. ముందు తను మూసుకోమనరా. అవును, మూసేసుకోండి. ஏனா தேம்பல் அலர்ஜி ஸ்கிராச்சஸ் போன்ற 10 வகையான ஸ்கின் ப்ராப்ளம் வந்துரும். முடியுங்க. ஆல்ரெடி எல்லாம் வந்த மாதிரி தான் இருக்கு. ரோட்ல எவ்வளவு ஆக்சிடென்ட் செத்துற போறோம். மூட சொல்றாரு. హలో, ఏంది నక్రాలు చేస్తురా? నీ వాయిస్ కూడా నీ ఫేస్ లాగే ఉంది. బోడి మొహం నువ్వును. పోవే నీ. సారీ. ఏమండి, ఐ లైక్ యు. రేయ్, నాకు మూతోటే వాసలేదురా. ఆల్మోస్ట్ ఆంజనేయ స్వామిలో బ్యాచులర్ లా బతుకుతున్నాను రా. నీకు జలసీ కాకపోతే ఒక్క అమ్మాయి నెంబర్ కూడా నా ఫోన్ లో ఫీడ్ చేసుకోనవా? దానికేం తక్కువరా? ఎందుకురా దాని ఫేస్ మీద చూసావు? నిన్ను నాకు తెలుసురా, నేను అమ్మాయిని క్యాచ్ చేస్తానేమో. నీ కుళ్ళురా. రే దిగబా. ఎందుకురా? రే దిగరా. ఏమైందిరా? ఆ చెత్త మొహాన్ని చూసి వావని సొల్లు కాల్చడమే కాకుండా దాని ఫోన్ నెంబర్ కావాలా నీకు? ఆర్కే బీచ్ కో భీమ్లీ బీచ్ కో వెళ్ళి దూకిచ్చావు. నువ్వు దాన్ని నైటీలో ఊహించుకు చూడరా, పెచ్చక్కిపోద్ది. రే పోరా పో. నడి రోడ్లో నన్ను అనాథలో వదిలేసి వెళ్ళిపోతున్నావు కదరా. ఆ సెంటర్ లో నిన్ను పోలీసు పట్టుకోపోతే నా పేరు బంగారు రాజా కాదురా. నీదే ఇది? నాకెందుకో డౌట్ గా ఉంది సార్. అది నాదే సార్. ఇంటర్లోనే లైసెన్స్ తీసుకున్నాను సార్. అప్పటి నుంచే బండి డ్రైవ్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ చూసాను, ఎక్స్క్యూజ్ చేయండి. సరే, ఇన్సూరెన్స్ పేపర్ది. ఇదేంటయ్యా, ఇన్సూరెన్స్ డేట్ అయిపోయి 6 months అవుతుంది? లేదు సార్, అది కట్టడానికే వెళ్తున్నాను. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టడానికి పోతున్నావా? అవును సార్, అవును. ఏంటి ఎటకారమా? ఎలా కనిపిస్తున్నారా మీకు? దొరికిన పత్తోడు ఇదే సమాధానం చెబుతారా? 1500 ఫైన్. పేరు చెప్పు. 1500? சார் 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 வேணாம் சார். பேரை சொல்லியா முதல்ல? சரவணன் சார். அட்ரஸ் சொல்லு. సార్ 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 వద్దు సార్, వద్దు పేరు సార్. చెప్పరా ముందు. అడ్రస్ சொல்லியா? 1008 వేల ఇదిలే ఇంగికి. ఏయ్, నేను చెప్తూనే ఉన్నా, నువ్వు రాస్తూనే ఉన్నా. ఒక్క ఫోన్ చేశాను, నిన్న అంట మంది ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. చేయమంటావా? చేయనా? బెదిరిస్తున్నావా? చెయ్యరా, చెయ్యి. எனக்கு தண்ணி இல்லாத கட்ட பார்க்கணும் ஆசையா இருக்கு. ஒரே போன்ல மாத்திடுவே நீ. இந்தா பொண்ணே மாட்டா. హలో, ఏంటి నా వల్ల కాదనుకుంటున్నావా? ఇటువో ఫోన్లే పాపం కదా నూరుకుంటుంటే. హలో అన్నా, నేను శ్రీనివాసనన్నా. ఏ సిగ్నల్ దగ్గర దొరికావరా? గురుద్వారా అన్న. ఆ ఇన్స్పెక్టర్ పేరేంటి? టి ఎర్రబాబు అన్న. ఫోన్ ఆడికి ఇవ్వు. మినిస్టర్ లైన్ లో ఉన్నారు. మాట్లాడు 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 మాట్లాడు. ఓకే సార్. హలో హలో ఎర్రబాబు, నేను ఎంపీని మాట్లాడుతున్నా. అరే బుద్ధుదానే నీకు? నీడలో జీప్ పార్క్ చేసుకున్నావా, పేపర్ చదివినావా అని కాకుండా పెద్దింటి కుర్రోళ్ళతో ఎందుక? అంటే ఇన్సూరెన్స్ పేపర్లు సరిగ్గా లేవు సార్. అరే పేపర్లు సరిగ్గా లేకపోతే పెద్దింటి పిల్లగాడు అన్నట్టు. అది కూడా తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో గట్ల వచ్చినావా? ఉద్యోగం చేయడం చేత కాకపోతే వెళ్ళి ఏదైనా పార్టీ పెట్టి 10 పైసలు వస్తాయి. ఇంకో 2 నిమిషాలలో మా వాడిని వదిలిపెట్టలేదనుకో నిన్ను నీ. అరే నాతో బూతులు మాట్లాడేకుండ్రా బై. పెద్దలతో మంచిగుంటేనే జీతాలు వస్తాయి. కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉండి ఫోన్ చేస్తున్నాడు. ట్రేస్ అవుట్ చేసాం. నువ్వు అక్కడే ఉండరా, నేను వచ్చిస్తా. టచ్. అన్నయ్య, రాత్రి గాజువాకలో ఫిష్ బిర్యానీ. బాగా చూసావా నా జనరల్ నాలెడ్జ్? ఇది ఒక టాలెంటేనా? రేయ్, అక్కడ ఏంట్రా గుసగుసలో? నో అంకుల్, దట్ ఈస్ నాట్ మై గుస్ గుస్, హిస్ బుస్ బుస్. ఏంట్రా అంకులా? ఇటు రండ్రా, రండి. రేయ్, మీరెందుకు లేచారు? కూర్చోండి. కూర్చోబా. థ్యాంక్ యూ. పర్లేదు, మీరు కూడా కూర్చోండి అంకుల్. సార్ చెప్పండిరా, ఏ ఏరియా మీది? సార్ నాది సిరిపురం సార్. సార్ నాది గాజువాక్ సార్. ఎక్కడ పని చేస్తున్నారు? సార్ నేను ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. వెల్కమ్ టు ఐనాక్స్ సినిమాస్. ప్లీజ్ ఎంజాయ్ యువర్ మూవీ. నేను అదే కంపెనీలో ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. వెల్కమ్ టు ఐనాక్స్ సినిమాస్. ఎంజాయ్ యువర్ స్నాక్స్. పెద్ద కంపెనీలోనే పని చేస్తున్నారు. నువ్వు చేసింది ఫోర్జరీ, నువ్వు చేసింది చీటింగ్. ఇద్దరిని 420 కేసులో లోపలేస్తే ఒక్కొక్కడికి 5 ఏళ్లు. ఏంటి వెళ్తారా?
రే బావా అదేంట్రా జైలుకి వెళ్తారా అని అడుగుతున్నాడు, ఏదో అమెరికా వెళ్ళమన్నట్టు. నువ్వు ఉండు బావా, నేను మాట్లాడతాను. ఊరికి బెదిరించి వదిలేస్తారు కదా సార్. మదర్ ప్రామిస్ సార్, వీడికి నాకు ఏ సంబంధం లేదు సార్. రే అదేంట్రా ఇద్దరం క్లోజ్ కదా. ఉండు బావా, మాట్లాడుతున్నానుగా. ఏ సిగ్నల్ లో ఎవరు పట్టుకున్నా నాకు ఫోన్ చేయి బావా, నేను మేనేజ్ చేస్తానని వీడే ధైర్యం చెప్పాడు సార్. రే నేనెప్పుడు అలా చెప్పాను రా. ఉండు బావా, మాట్లాడుతున్నానుగా. డిస్టర్బ్ చేస్తావేంటి? నన్ను మాత్రమే కాదు సార్, మా ఏరియాలో ఉన్న కుర్రాళ్ళందరినీ లైసెన్స్ తీసుకోవద్దని చెడగొడుతున్నాడు సార్. మీకు అనుమానంగా ఉంటే మీ స్టైల్లో ఎంక్వైరీ చేసి నిజం రావట్లేదు సార్. నాకు ఎడ్యుకేషన్ కంటే కూడా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. అంటే లెమన్ ఇన్ ద స్పూన్, మ్యూజికల్ చైర్స్, సింగింగ్, డాన్సింగ్, మిమిక్రీ. సార్ డూ యు నో వన్ థింగ్? In my association, every year Shivratri, they conduct the function. I only beat the first prize, sir. ఆ మిమిక్రీ స్కిల్స్ డెవలప్ చేద్దామని 10 మందికి హెల్ప్ చేస్తూ సోషల్ వర్క్ చేస్తున్నాను సార్. సారీ సార్, మిమ్మల్ని ఫోన్ లో బాగా వరస్ట్ గా తిట్టేశాను సార్. మనసులోంచి అవన్నీ తీసేయండి సార్. అదేం పర్లేదురా, నేను ఎప్పుడో మర్చిపోయాను. అవును, నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, ఓసారి ఇప్పుడు చెయ్యి. సార్ అది ఎలా చేస్తాం సార్? అడిగిన వాళ్ళు ఫేస్ నచ్చాలిగా. ఆయన వదిలేస్తానని చెప్పారు కదరా సార్. వీడు సాయి కుమార్ సూపర్ గా మాట్లాడతాడు. కుమ్మి వాడి కాన్సన్ట్రేషన్ కంటే నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందిరా. అగ్ని అదిరింది, సూపర్ రాబాయ్. నేను ఒంటరి వాడిని అనుకున్నావా? కాదు, నాకు తోడుగా మావాడున్నాడు. మమ్మల్ని మర్యాదగా బయటకు వదలకపోతే అంతే. ఎర్ర జెండ నీయలో, ఎర్రెర్రనిది జెండ నీయలో. ఇప్పుడు టైము 12, ఇంకా ఎంతసేపు తీస్తారు నా బెండు? గంటకు ఒక రోడ్డు మారుతూ నన్ను ఎరగదీస్తున్నారు కదరా. వదిలిపెడితే పారిపోతాను, కానీ మీరు వదిలిపెట్టట్లేదు. మిమిక్రీ చేసి చేసి నా గొంతుపోయింది, అయినా మీరు కనిపించట్లేదు. ఏఎన్ఆర్ లో మిమిక్రీ చేసి ఎరగదీశారు సార్. మీరు మిస్ అయ్యారు సార్. సార్ నువ్వు వెళ్ళు. ఓకే సార్, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయరా. నీ బావా సుధాకర్ కామెడీ చేస్తున్నావా? రే రాత్రంతా మిమిక్రీ చేసి చేసి ఆడు వాయిస్ లాగా అయిపోయిందిరా. సార్ పాపం వదిలేండి సార్, వాయిస్ కూడా పోయింది. అలా అంటావా? సర్లే, బోరు కొట్టినప్పుడల్లా పిలుస్తుంటాను, వచ్చి చేసేళ్ళు. ఇప్పుడు వెళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళండి. ఒక నిమిషం, నువ్వు రా. రైట్, వెళ్ళు బావా. అవును, నిన్న ఫోన్ లో నా కోపం తెప్పిస్తే ఏదో అంటానన్నావే, అదేంటో వినాలని చెప్పవా? నాతో తిట్టించుకోవద్దని చెప్పాను సార్. ఏదో బూత్ అన్నావు, పర్లేదు చెప్పరా. వద్దు సార్. నా దగ్గర మా మాట అంటే అది వద్దు సార్. చెప్పమంటున్నా కదా. ఎర్రి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. ఈ కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యాయి. ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అన్న పూర్తి చేయకపోతే అంతకన్నా మించిన అవమానం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. ఈ మధ్య అంట్లు తోమటానికి కూడా డిగ్రీ అడుగుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే, డిగ్రీ పూర్తి చేయని వాళ్ళు దండగ తిండి తింటూ భూమికి భారంగా ఎందుకు బతికుండాలి? ఎక్కడికైనా వెళ్ళి కావచ్చు కదా. Indian economy is the best economy in our leaders, but after independence, Indian economy. ఇక్కడ ఇవన్నీ బాగానే చెప్తావు, కానీ ఎగ్జామ్ లో డిమికిల్ కొడతావు. పాపం పిల్లాడు రోజు ఉదయం 6 గంటలకు వచ్చి కాఫీతో నిద్ర లేపుతున్నాడే. ఒక్క రోజైనా వాడికంటే ముందు లేచి చదువుదాం, డిగ్రీ పాస్ అవుదాం అని కొంచెమైనా బాధ్యత ఉందా నీకు? అలారం పెట్టుకున్నా, ఎప్పుడు మోగిందో ఏంటో తెలియలేదురా. ఇదిగో కాఫీ తాగు. సర్లే, నువ్వు అమ్మని డిస్టర్బ్ చేయకు వెళ్ళు. అవును, దీనికేం తక్కువ లేదు. నువ్వు 20 సంవత్సరాలుగా రాని డిగ్రీని రా అని రమ్మంటున్నావు, కానీ ఇప్పటిదాకా ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ అవ్వలేదు. ఈసారైనా బుద్ధిగా చదివి పాస్ అవ్వు, లేదంటే వదిలే. ఇక నా వల్ల కాదు. మా మాస్టర్ ఎప్పట్లా మొదలెట్టేశాడు. వాళ్ళు ఏం రాస్తాడో చూద్దాం. పెళ్లి రోజు గురించి. నా 25 పెళ్లి రోజు. ఈ రోజు నేను మర్చిపోలేని దుర్దినం. బ్లాక్ డే. సూపర్ నానా, అద్దిరింది. నీ అనలేని సానుభూతికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఆయన టిఫిన్ చేయడానికి రమ్మనరా. వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. మా నాన్న నేను డిగ్రీ పూర్తి చేశానని ఒకే ఒక అబద్ధం ఆడారు. అది తప్పారా? అడగరా? తప్పా నాన్న? చేసింది తప్పే, ఒప్పుకుంటాం. అందుకని 20 ఏళ్ళు ఎవరైనా మాట్లాడకుండా ఉంటారా? అసహ్యంగా షర్టు మీద నల్ల బ్యాడ్జ్ ఒకటి. ఇది అన్యాయం అనిపించట్లా? నాన్న, ఇది నీకు అన్యాయం అనిపించట్లా? రే, మనిషి అంతలో స్వాభిమానం ఉండాలిరా. అది లేని వాళ్ళతో కలిసి బతకలేం. అమ్మా, కలిసి బతకలేరటమ్మా.
మేమేం మర్యాదలకు తక్కువ చేసావురా? ఏం తక్కువ చేసావని? తప్పైపోయింది, క్షమించమని అడిగాం. ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తాడు. మేము తెలుసో తెలియకో తప్పు చేసాం. అది తెలుసుకుని క్షమాపణ అడుగుతున్నా. పెద్ద మనసుతో ఆయన ఇప్పటికైనా క్షమించమనరా. నాన్న పెద్ద మనసుతో క్షమించు నాన్న. రేయ్ తినేటప్పుడు సీరియల్ డైలాగ్ చెప్పి డిస్టర్బ్ చేయదని చెప్పానా? మాటలకేం తక్కువ లేదు. పౌరుషం ఉంటే పాస్ అవ్వమని చెప్పు. ఇలాంటి కష్టాలు పగవాళ్ళకు కూడా రాకూడదు. నాకు నిజం తెలియాలి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అయిపోయిన దానికి తేలడం ఉండడం ఎందుకురా? నేనెప్పుడో ఏంట్రా మాస్టారు నీకు నీళ్లు వదిలేశారట. తొక్కల సింబాలిజం. ఈ రోజు టిఫిన్ కూడా చెత్తగా ఉంది. అమ్మా నువ్వే ఫీల్ అవ్వకు, టిఫిన్ సూపర్ గా ఉంది. ఆయన టేస్ట్ లేదు. ఈయనెప్పటికీ ఎంతేనారా? అంత పెద్ద తప్పు నేనేం చేశాను? 20 ఏళ్లుగా టార్చర్ పెడుతున్నారు. అమ్మా ఏడోకమ్మా, ఊరుకో. అసలే మీ పెళ్లి రోజు. డాంకీకి తెలుసా డైమండ్ వాల్యూ? కాదమ్మా నువ్వు డైమండ్, డాడీ డాంకీ. రే టైం అయిందిరా, క్లాస్ కి లేట్ అవుతుంది, వెళ్దాం పదా. రే ఏమైందిరా దానికి? ఎందుకు అమ్మాయిలంతా తీవ్రవాదుల్లాగా మొహాలు మూసేసుకుంటారు? అలా తిరక్క తప్పదమ్మా. అందరూ నీలో చూడడానికి అందంగా లక్షణంగా ఉంటారు కదా. ఏలలా చూడడానికి దరిద్రంగా కూడా ఉంటారమ్మా. మనంటోళ్ళని చూసి భయపడతామని ఇలా మొహాలు కనిపించకుండా ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ ముసుగ్గాని తీసేశారనుకో. రే అరవకరా, మెల్లగా మాట్లాడు, దానికి వినిపిస్తుందేమో. వినిపించనియమ్మా. మనసా 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 తననే కలువరించా. రే శ్రీనివాస్, షేమ్ టు షేమ్, ఇలాంటి అమ్మాయితోనే నీ పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. అయ్యో ఎంత అందంగా ఉందిరా. ఏమైందిరా? తెలీదమ్మా, బండి ఆఫ్ అయిపోయింది. ఇంతలోనే ఏమైందిరా? అరే స్వంతం బంధం అన్నీ మరచిపోయా. బండి స్టార్ట్ అవ్వడానికి బాగా టైం పట్టేటట్టుందిరా. అవునమ్మా. సరే 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 గాని నాకు టైం అవుతోంది, నేను ఆటోలో వెళ్ళిపోనా? బాయ్ మా బాయ్. సరే. ఆటోకి డబ్బులు ఉన్నాయమ్మా? అమ్మ అంటే ఎంత ప్రేమ నాన్న నీకు. బాబు యూనివర్సిటీకి వస్తావా? రే రే అమ్మను ఆటో ఎక్కించేసావుగా, తాళం తిప్పి స్టార్ట్ చేయి బండిని. స్టార్ట్ అయిందమ్మా. తెలుసురా అవుతుందని. ఇంత అందమైన అమ్మాయి అని చెప్పాను గానీ ఈ అమ్మాయి అని చెప్పలేదురా. అమ్మా ఈ అమ్మాయి నచ్చిందిగా, ఇంకో అమ్మాయి ఎందుకమ్మా? పోమా. వద్దన్నా. చూసావా స్కూటర్ మీద రాకెట్లో వచ్చాను. ఏడ్చావులో గానీ ఏంటి క్యాన్ తో వచ్చావు? ఇదా కిరసనాలు కొందామని రేషన్ షాప్కి వెళ్ళాను రా. జస్ట్ నా ముందు ఇద్దరు ఉన్నారంతే. తీసేసుకుందాం అనుకున్న లోపు నువ్వు ఫోన్ చేసావు కదా, వెంటనే పరిగెత్తి వచ్చా. ముందు మ్యాటర్ చెప్పి తగలడు. బావా ఈ షాప్ లో అల్లంటి అద్దరిపోయింది, తాగి చూస్తావని. ఒరే నువ్వు అల్లంటికి మార్కెటింగ్ ఏమన్నా చేస్తున్నావా? టీఎం పెడితే ఇటు కమిషన్ ఇస్తానడేట్రా? రే ఇదంత ఇంపార్టెంట్ మ్యాటర్ రా. అవతల కిరసనాలు తీసుకోవడం మానేసి వచ్చాను రా. రేషన్ షాప్ లో కిరసనాలు అయిపోయింది రా. ఇందాక లైన్ లో వెనకున్న కూడా కొనుకెళ్ళిపోయారు. ఇంకెందుకా క్యాన్ బొక్క? అయిపోయిన వాటి గురించి ఎందుకే? ఎందుకో తెలియదురా, ఉదయం నుంచి నిన్నెప్పుడు చూస్తానా అనిపించిందిరా. ఎవర్రా అమ్మాయి? ఎలా బావా? పర్లేదు చెప్ప. అమ్మాయి ఎవరో? సూపర్ అమ్మాయి బావా. ఏం చేస్తుంటది? ఏరోస్టేస్ ట్రైనింగ్ వెళ్తుంది. ఇల్లు ఎక్కడా? ఏంట్రా ఇది? ఇంటి ఎదురుగుండా టీ స్టాలా? ఇది ఆడేటాడా లేకపోతే ఆడికి నువ్వు డబ్బులన్నీ ఇచ్చేటించావా? రే నీకంత సీన్ లేదని తెలుసులే. రే బాబా తను వచ్చేసింది. చూడకు, క్యాషువల్ గా చూడు. రే ఎతవా తొందరగా చూడరా, వెళ్ళిపోతుందేమో. అబ్బాయిలకు కనపడటానికి అమ్మాయిలు బాల్కనీలోకి వస్తారేట్రా? బావా నీ చెల్లెలు అలా చూడడం తప్పురా.
ఇట్స్ ఓకే, క్యారీ ఆన్. హాయ్ హాయ్. వెయిట్ వెయిట్. ఏంటి బావా, వచ్చింది, చూసింది, నవ్వింది, వెళ్ళిపోయింది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు గేట్ ఓపెన్ అవుద్దిరా. నిజంగానా? సొల్లు చెప్పకరా. అమ్మాయిలు నవ్వారంటే సగం పడిపోయినట్టారా. కత్తిలా ఉంది. రేపటి నుంచి నువ్వు బీచ్లు, పార్కులు. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు ఇక్కడ నుంచున్నారు? ఇంట్లోకి రండి. వద్దండి, నాకు ఇక్కడే బాగుందండి. నో ప్రాబ్లం అండి, నేను అర్జెంట్ గా ఏంటండి అలా అంటారు? ఇంత దూరం వచ్చి లోనికి రానంటారేంటి మీరు? ఇంట్లోకి వచ్చి అట్లీస్ట్ కాఫీ టీయో ఏదో ఒకటి తాగలండి. ఏమండి, అదేం వద్దండి, నేను 6 గంటల పైన కాఫీ తాగలండి. ఏమండి, వీడు నాతో వచ్చాడు, వీడిని పిలవండి. వీడా? రే బావా, నీ కాఫీ అంటే ఇష్టం కదరా, ఇది ఫ్రీ కాఫీ రా. ఎస్ బాస్, వాట్స్ ద ప్రాబ్లం? ఏంటి మేడం ఈ టీజింగ్? ఎవరండి ఇతను? ఫేస్ చూస్తుంటే బఫోన్ లా ఉన్నాడు. ఇది వీడి స్టైల్ అండి. టీ స్టాల్ దగ్గరికి వచ్చి కొబ్బరి బొండం తాగుతున్నాడు. ఏమండి, వీడి క్లోజ్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి మేము ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఇవడ నోక పెన్ కొట్టే ఇయాలి అని ఫ్రెండ్ అల్ల నా ఇవర నాయరండ మలయాళ కత్తికి వెండి వంద ఇయాలి కదా నా ఫ్రెండ్ నాయరు మమ్ముట్టి కేరళ కుట్టి మలయాళ మట్టి పొయ్యెట్టి అల్లం టీ ఎట్టి అర్జెంట్ గా టీ. రే నాకు చాలా భయం వేస్తుందిరా. పక్కకెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకుంటాను రా. ప్లీజ్ ఒక్కడే వెళ్ళొచ్చారా. రే బంగారం, నీకు ఈ లాజిక్ తెలీదా? మజ్జిగ తాగాలంటే చిలకాల్సింది పెరుగునే. అంటే నేను ఇప్పుడు ఆ లొంటింట్లోకి వెళ్ళి మజ్జిగ చిలకాలంటరా? లోపలికి పంపించు. మేడం రమ్మంటున్నారుగా. How's the concert? Superb. Went really nice. How did it go? I missed it. Yeah, even I expected you. Were you tense? How can I not be tensed? Yesterday there were so many critics, but it turned out that everybody loved it. Hey Meera, ఓవర్ యాక్టింగ్ చేయకు. told me that I might get Padma Shri this year. Really? I'm keeping my fingers crossed. I'm so excited and thrilled. Fingers crossed. Let it excuse me ladies. We introduce ourselves. He is Srinivas. I am his friend Bangar Raju. మా ఫ్యామిలీలో అందరూ విఐపీసే. గుడికి వెళ్ళిన లైన్ లో నుంచాం. డైరెక్ట్ గా దేవునే కలిసి వస్తాం. బట్ హియర్ వెయిటింగ్ మోర్ దాన్ 15 minutes. వాట్ యూ థింకింగ్ అబౌట్ us? రే ఏంటండి ఎతవ ఇంగ్లీషు? మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయింది ఎవరు? నేను డీల్ చేస్తా. ఆంటీ దొరికింది. మేడం, మీరు ఎప్పుడు గిటార్ వాయించినా సభలో ఫస్ట్ రోలో ఫస్ట్ కూర్చొని చూస్తూ ఉంటానండి. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తెలుసా? నువ్వు మేడం ఆర్కెస్ట్రా చూడలేదు కదా? రాక్ స్టార్ లాగా ఆవిడ అలా స్టేజ్ మీదకి వస్తుంటే సాక్షాత్ ఆ సరోజాదేవి గిటార్ తో వస్తున్నట్టు ఉంటదరా. సరోజాదేవి కదరా, సరస్వతి దేవి. సారీ మేడం, సరస్వతి దేవి అంట. హలో, అది గిటార్ కాదు, తంబూరా. నేను రాక్ స్టార్ ని కాదు, పాటలు పాడతానంతే. అచ్చరే, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. మీ ఇద్దర్లో మా అమ్మాయిని ఫాలో అయింది ఎవరు? నేను ఫాలో అవ్వలేదండి. నేను కాదు మేడం. ఈ రోజు ట్రాఫిక్ కొంచెం ఎక్కువైనట్టుంది. అవును మేడం, వెహికల్స్ ఎక్కువైపోయినాయి కదా, అందుకే ట్రాఫిక్. నేను ఆ ట్రాఫిక్ గురించి చెప్పట్లా. ఏంటమ్మా, చెప్పేశావా? లేదమ్మా, ఇంకా చెప్పలా. త్వరగా చెప్పు, టైం అవుతుంది కదా. పాపం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఓకే, యా, యు క్యారీ ఆన్. బాబాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్. యు నో సంథింగ్? నో. నన్ను మీలాగే చాలా మంది ఫాలో అయ్యారు. అదే కాక ఈ మధ్య ట్రాఫిక్ బాగా ఎక్కువైంది. ట్రాఫిక్ అంటే లోకల్ కుర్రోళ్ళు ఫాలోయింగ్ రా. మా డాడీ ఎవరో తెలుసా మీకు? తెలీదే. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, వైజాగ్ సిటీ. డిప్యూటీ కమిషనరా? బిల్డప్ వద్దమ్మా. హలో. బాయ్రా. రే బంగారాజు, ఏమైందిరా? లే. హలో. ఒక డిప్యూటీ కమిషనర్ కూతుర్ని ఫాలో అయ్యి ఈవ్ టీజింగ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? నీ లవ్ కోసం నా కొవ్వు కరిగిపోతుంది. హెల్త్ కు మంచిదే కదరా. మనం ఎప్పుడు కానీ పరిగెత్తాం. నన్ను కూడా తీసుకెళ్ళరా. బావా, రే బంగార్, ఎంత పని చేసావురా. నీ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణాలు కాపాడావు కదరా.
రే బంగార్ బంగార్ రే బంగార్ ఒట్టేసి చెప్తున్నాను రా, నాకు పిల్లాడు పుడితే నిజంగా నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. నీ పేరే పెట్టుకుంటాను రా. నీ పేరే పెట్టుకుంటాను. రేయ్, ఫ్రెండ్షిప్ అంటే మీనింగ్ అంటే మీలో ఎవరికైనా తెలుసా? ఫ్రెండ్ అంటే శ్రీనివాస్ రా. చూడండి రా, ఆడికి నా మీద ఎంత ప్రేమో. నిద్దట్లో కూడా నా పేరే కలవరిస్తున్నాడు రా. ఆడికి పుట్టబోయే పిల్లలకి నా పేరు పెడతానంటున్నాడు రా. రే మామ, నీకు 3 పిల్లలు పుట్టారు, ఒక్కళ్ళకైనా నా పేరు పెట్టారా? నాకు పుట్టిన 3 ఆడపిల్లలే కదా బంగారు. పోరా, ఎప్పుడు ఏదో వంక పెట్టి తప్పించుకుంటావు. రే శ్రీనివాస్ బంగార్. రే శ్రీనివాస్ ఎంత పని జరిగింది? అన్న చూడరా, నేను రా నీ బంగారుని. రే బంగార్, నువ్వు ఇంకా చావలేదా? ఎదవం చేసి